గాజువాక లయన్స్ క్లబ్ లో కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎంఎస్ఎంఈ ఏడీ చంద్రమౌళి, పిఎం విశ్వకర్మ పథకం ఇన్ఛార్జ్ ఏడీ అప్పికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన పిఎం విశ్వకర్మ పథకం యొక్క లబ్ధిదారుల అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక ఇన్ఛార్జి డాక్టర్ కరణం రెడ్డి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. నా పేరు సోకోటి శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్య సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా ఈ కార్యక్రమం శ్రీనివాస్ గారికి, అలాగే చంద్రమౌళి గారికి, అది ముఖ్య అతిథి అయిన మన నరసింహరావు గారికి, మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అవగాహన సదస్సు ముఖ్యంగా చాలా అవసరం అని వాళ్ళ పెద్దలు జరిగింది. గాజువాకలో మెయిన్ నిర్ణయం తీసుకొని విశాఖపట్నంలో చాలా మంది లబ్ధి పొందారు ఆల్రెడీ. అందుకు ఈ కార్యక్రమం అవగాహన సదస్సు పెట్టి స్టేజ్ T3 లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఉపయోగించుకొని గవర్నమెంట్ ఆఫీస్, ఎందుకంటే గాజువాకలో మన పరిసర ప్రాంతంలో ఎంఎస్ఎంఈ ఆఫీస్ ఉంది, పెద్ద దూరం కాదు, దగ్గరగా ఉండి మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం అండి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2023లో ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మ పథకం యొక్క అవగాహన సదస్సు ఈ రోజు ఎంఎస్ఎంఈ మరియు పిఎం విశ్వకర్మ టీం శ్రీ అప్పికొండ శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అదేవిధంగా శ్రీ చంద్రమౌళి గారు మరియు పిఎం ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు గారు, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి శ్రీదేవి గారు, అదేవిధంగా సిఎస్సి సెంటర్ నుంచి, బ్యాంకింగ్ నుంచి దీపక్ గారు, వీళ్ళంతా కూడా పాల్గొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 10 లక్షల మందికి ఈ యొక్క పిఎం విశ్వకర్మ ద్వారా ఎవరైతే కమ్మరి, కొమ్మరి, వడ్రంగి, చెప్పులు కుట్టుకునేవారు, కాఫీ మేస్త్రులు, దర్జీలు, ఇలా మనకి 18 రకాల చేతి కళాకారులందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా వారందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఐడి కార్డు, అదేవిధంగా సర్టిఫికేట్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం జరిగింది. వారందరికీ కూడా వాషింగ్ మెషిన్, టూల్స్ కిట్స్ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చే విధంగా ఆయా ప్రాంతంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా, పోస్ట్ ఆఫీస్ ద్వారా అందరికీ అందజేయడం జరిగింది.